తామసీ శక్తిని, రాజసిక శక్తిని, సాత్విక శక్తిని కలిపి 3 శ్లోకములలో వర్ణించారు. ఆ 3 శ్లోకములు భక్తి శ్రద్ధలతో రోజు జపం చేసినా, పారాయణ చేసినా, పారాయణ చేయలేకపోతే విన్నా, అటువంటి వాడికి ఈ 3 శక్తులు సమయమునకు ఏవి రావాలో వస్తాయి. అప్పుడు హాయిగా నిద్రపోతాడు, హాయిగా లేస్తాడు, చురుగ్గా పనులు చేయగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు, సంపాదించగలుగుతాడు, సంపాదన వల్ల ఆనందం పొందుతాడు. ఆ 3 శ్లోకములు కలిసినటువంటి ఒక ధ్యాన శ్లోకం దేవీ భాగవతంలో మహామహిమలో చెప్పారు. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీయాచ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సా అస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితాలంకరోతు.